పరలోకమున్న మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించి ప్రభువా అనుగ్రహించిన ఈ సమయంలో మేము చదువుకున్న మీ జీవగ్రంథములను కొన్ని మాటలు మేము ధ్యానించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటలోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనందరూ కూడా ఈ విధంగా ఆయన పాద సన్నిధికి చేరటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనందరూ కూడా ప్రాప్తింపచేశారు. మీరు ఈరోజు మరి అంశముగా పరలోకాన్ని గురించి మనం చదువుకున్నాం. ఉదయకాలంలో కూడా ఇదే భాగాన్ని వివరించడం జరిగింది. ఒకవేళ ఉదయకాలంలో చాలామంది లేరు కదా, మీలో ఆల్మోస్ట్ 90% ఎవరు రాలేదు. సో ఉదయ భాగాన్ని యూట్యూబ్లో అయితే కనుక మీరు చూడడానికి ప్రయత్నించండి. కొద్ది మాటలు మాత్రం వివరిస్తాను. అందుకు తగినట్లుగా ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 40 వచనం నుంచి 44 వరకు చదువుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 వచనం నుంచి 6 వచనాల వరకు చదువుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 వచనం నుంచి 26 వచనం వరకు కూడా మనం చదువుకున్నాం. సో ఈ సమయంలో పరలోకముందున దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఈ లోకానికి అంతటికీ తను చేసిన వాగ్దానం నెరవేర్చిన నెరవేర్పు, ప్రభువైన యేసుక్రీస్తు రాకలోని పరమార్థం, చివరికైతే కనుక అల్టిమేట్గా ఆ పరలోకానికి మనల్ని అందరినీ కూడా చేర్చడం. ఎందుకు ఈ అవసరత? యేసు ఎందుకు రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మనల్ని కూడా ఆ పరలోకానికి ఎందుకు తీసుకెళ్ళాలి? ఆ తీసుకెళ్లే ముందుగా ఆ పరలోకానికి తగినట్టుగా మనం ఎందుకు సిద్ధపరచాలనే సంగతుల గురించే ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం. ఒకసారి మత్తయి సువార్తలో ఓ మాట చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆ ప్రాంతం అంతా సంచరించి చూస్తున్నప్పుడు అక్కడ చూసిన మనుషులను బట్టి యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. చూడండి ఒకసారి 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 వచనం నుంచి చదువుతున్నాను. రాయబడిన మాటను ఒకసారి జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 వచనం నుంచి, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశాను. అంటే యేసు ప్రభు తిరగని స్థలం లేదు. అవన్నీ మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది అది. యేసు ప్రభు ప్రతి చోటకి వెళ్ళారు, ప్రతి జనాంగాన్ని చూశాడు, ప్రతి గుంపును ప్రతి ఊరును కూడా చూశారు. అందరినీ పరిశీలించిన తర్వాత అందులో ధనవంతులు ఉండొచ్చు, దరిద్రులు ఉండొచ్చు, గొప్ప వంశం వారు ఉండొచ్చు, లేకపోతే కనుక ఏమీ కాని వారు కూడా కొంతమంది ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, సామాన్య జనాంగం కూడా ఉండొచ్చు. వారందరినీ పరిశీలించి చూసిన తర్వాత యేసు ప్రభుకి అర్థమైంది ఏంటంటే 36, 37 వచనాలు ఉన్నాయి కదా, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రె వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, వారిని చూసినప్పుడైతే కనుక యేసు ప్రభు వారికి ఆయనైతే కనుక చివరికి దానంతటిని సారమంతా గ్రహించిన తర్వాత అన్ని ఊర్లు తిరిగిన తర్వాత అందరినీ పరిశీలించిన తర్వాత చివరి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమి అంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఒకరు కాపరి లేని గొర్రె అనుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించాలి. గొర్రెల మంద అనుకున్నప్పుడు దానికి ఆయుధాలు ఉండవండి, నోట్లో పళ్ళు ఉండవు. దానికి చూసినంతసేపు ఇలా చూస్తుందే తప్ప ఎవరన్నా వచ్చి మీద పడితే కనుక కనీసం ఎదిరించడం కూడా గొర్రెకి చేత కాదు. పైకి మాత్రం గంభీరంగా ఉంటాయి. గొర్రెపోతులకైతే కనుక కొమ్ములు కూడా ఉంటాయి. ఆహా నాంతరది లేదు కదా అని చెప్పి ప్రతి దాని మీద తిరగబడినట్టుగా పొడవడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఈ కొమ్ములు చూస్తే మల్లాటి వారు ఏమన్నా భయపడతారేమో, అంటే మల్లాటి వాళ్ళు చేతిలో కర్ర ఉంటేనో కత్తుంటే భయపడవలసిన అవసరం లేదు. కానీ ఊరికే మనము కూడా సాధారణం కూర్చుంటే అది పొడుస్తుంది కదా, ఎందుకన్న ఉద్దేశంతో మనం తప్పుకోవచ్చు. కానీ దీని గొర్రెలకున్న ఈ కొమ్ములు ఏదైతే ఉన్నదో అవి క్రూరమృగాలు వచ్చినప్పుడు ఎందుకు పనికిరావండి. ఏ సింహమో పులి వచ్చినప్పుడు గొర్రెపోతూ ఏదైతే ఉన్నదో తనకున్న కొమ్ములను బట్టి ఏదైతే కనుక విర్రవిగి తిరుగుతుందో ప్రతి దాని మీద కలబడుతూ ఉంటుంది అది. కానీ సింహం వచ్చినప్పుడు లేకపోతే పులి వచ్చినప్పుడు ఇదేందుకు పనికిరాదు. అవి వచ్చి ఒక్కసారిగా పీక పట్టుకుంటుంది అంతే. అంత గొర్రెపోతు కూడా అయితే కనుక వాలిపోవటమే తప్ప చేయగలిగిందేమీ లేదు. ఇటు కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా గొర్రెలుగా ఉన్నాం. మనలో కొంతమంది గొర్రెపోతులుగా కూడా గొప్పగా ప్రవర్తించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ఏదో ఏమీ లేని దానికి కొమ్ములు చూసుకుని గర్వమే తప్ప అది క్రూరమృగాల దగ్గర పనికిరాదన్న సంగతి చాలామందికి తెలియదు. మనలో కూడా చాలామంది ఇలా గుండెలు చచ్చుకుంటూ నా అంత తెలివి గల వాళ్ళు లేడు, లేదా నాకున్న నేర్పు ఓర్పు ఎవరికి లేదు, నాకు తెలుసు రాజకీయం ఏంటంటే తెలుసు, లేదా నాకు కూడా లౌక్యం ఏంటంటే తెలుసు అని చాలామంది ప్రగల్భాలు పలుకుతారు. ఏదో మిమ్మల్ని చూసి మీరు అనుకుంటే కనుక యేసుప్రభు అయితే కనుక మిమ్మల్ని చూసి ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? కనికరం, జాలి, ఏమీ తెలియకుండా ఇందుకు మీకు రాబోతున్న ప్రమాదం ఏంటో మీకు తెలియదు. అపవాది మీలాగా కాదు, వాడు గర్జించు సింహం. ఆ సింహం ముందు నువ్వు గొర్రె పట్టాలు అయితే కనుక ఏమైనా ప్రయోజనమా? ఒక గొర్రె ఆ సింహం ముందు అయితే కనుక నిలబడటానికైతే కనుక ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలామంది అమాయకంగా మాట్లాడతారు. పక్కనున్న గొర్రెలను చూసుకుని ఓహో నేను గొప్ప అనుకోవటమే తప్ప అసలు శత్రువు వచ్చిన రోజున మీరు ఎందుకు పనికిరారన్న సంగతి అర్థం కావట్లేదు. మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఈరోజు చాలామంది చేసే పని అయితే మనలో ఉన్న వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామంది యొక్క స్థితిగతులు అయితే కనుక అలాగే ఉన్నాయి. ఏదో నేనేదో గొప్ప, నాకేదో తెలివి ఉంది, నాకు శూరత్వం ఉంది, జ్ఞానం ఉంది, లేకపోతే ధనం ఉంది, చాలామంది అలా పొంగిపోతున్నారు. కానీ దుష్టుడు వచ్చిన రోజున ఇవేమీ కూడా పనికిరావన్న సంగతి చాలామందికి తెలియట్లేదు. దుష్టుడు దాడి చేసిన రోజున సంసోనుకున్నంత అంత శూరత్వం ఏదైతే ఉందో, సంసోనుకున్న బలం ఎందుకు పనికిరాకుండా పోయింది గమనించాలని. దుష్టుడు దాడి చేసిన రోజున తనకున్న తంత్రాన్ని బట్టి సంసోనుని చేజిక్కించుకున్న రోజున అతని బలమే అతనికి ఏమైనా పనికొచ్చిందా? దిక్కుమాలు చావు చావాల్సి వచ్చింది. దుష్టుడే కనుక దాడి చేస్తే అతని చేతిలో కనుక చిక్కించుకుంటే అంత మహా జ్ఞానవంతుడు అనుకున్న సొలొమోను కూడా చివరికైతే మాత్రం విలువల్లో ఆడిపోయాడే తప్ప అందులోంచి తప్పించుకుని అతని వలన కాలేకపోయింది. మీరైతే కనుక ఒక దావీదును చూసుకున్నప్పుడు కూడా అంత గొప్ప దావీదే కేవలం అయితే కనుక ఒకానొక సమయంలో తన మనసులో పుట్టిన బలహీనత, తనకి శరీరంలో పుట్టిన కోరిక ఎంతటి దిగజారిపోయే పరిస్థితి వచ్చిందనుకున్నప్పుడు దేవుని చేత కూడా ఏంటి దావీదు అనుకుని చెప్పి పడరాను పాటలు పడి పడకూడని శిక్షలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దుష్టుడు దాడి చేస్తే కనుక అలా ఉంటుంది. సాతాను మెరుపోలే ఆకాశం నుంచి పడుట నేను చూచితిని కదా అంటాడు. దుష్టుని ముందుకు వచ్చినప్పుడు మీరు ఏమైపోతారు? ఆ రోజు అందరు కలిసి ఆడవటమే తప్ప చేసేదే ఉండదండి. పరిస్థితులన్నీ బాగున్నంతసేపు నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకోవటమే తప్ప నిజంగా దుష్టుడు దాడి చేసిన రోజున నీకు ఏరుంటే కనుక దాని నుంచి నువ్వు తప్పించుకోగలవు. అపవాదిని గెలవటం అనే మాటకు వస్తే కనుక నీ వల్ల నేను అవుతుందా? అందుకని అక్కడ పేతురు గారు రాసేటప్పుడు ఒక మాట అంటాడు, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు. ఎందుకో తెలుసా? మీరేమో మీలో మీరు కలవాడుకుంటారు ఎందుకు? మీలో మీరు గొప్పలు చేసుకుంటారు ఎందుకు? మీరు ఛాతీలు వీర్చుకుని మీరు రొమ్ములు చరుచుకుని మీసాలు తిప్పుకుని ఏమన్నా పనికొస్తుందా? మేకపోతు దగ్గరికి వచ్చినప్పుడు దానికి కూడా అయితే కనుక వెంట్రుకలలో తిరుగుతాయట మీసాలాగానే. ఈ మేకపోతు దగ్గరికి వచ్చినప్పుడు దీనికున్న మీసాలను బట్టి సింహం భయపడిపోద్దా? పైగా నవ్వుకుంటుంది సింహం అయితే కనుక, పైగా నవ్వుకుంటుంది. మీరు దేన్ని చూసైతే కనుక అనుకుంటున్నారో ఆ సింహం ముందు అదేమీ పనికిరాదండి. పంచేపెట్టి ఒక్క దెబ్బ కొడితే చాలు తల పగిలిపోద్దండి. దాన్ని పీక పట్టుకుని ఒక్క నిమిషంలో అయితే కొరికేస్తుంది కదా అంతా కూడా. ఈరోజు మన బ్రతుకులైతే కనుక అంత చీపు. దుష్టుని గురించి ఆలోచించినప్పుడు వాని శక్తి మీకు తెలియదండి. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత అపవాది అయితే కనుక తానున్న అగాధం నుంచి విడిచిపెట్టబడును కదా అంటాడు 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు. వస్తుంది మీ దగ్గరికి, ఒక్కసారి కనుక అది వచ్చిందంటే ఒక్క రోజులో మీ పరిస్థితి తారుమారైపోద్దన్న సంగతి మీకు తెలుసా? యోబంతటి గొప్పోడు, గొప్ప ధనవంతుడు, భక్తిపరుడు, 10 మంది పిల్లలు, చక్కటి భార్య, తనకి ఉన్నతమైన స్నేహితులు, చుట్టూ ఉన్న జనమంతా కూడా తనకి ఎంతో గొప్పగా నీరాజనలు పట్టగలిగే స్థితి. అంత గొప్పోడు కూడా, అంత విస్తారమైన ఆస్తిపాస్తులు పనివారు కలిగి ఉండేవాడు కూడా దుష్టుడు దాడి చేయగానే ఒక్క రోజులో తన బ్రతికేమైపోయిందో తెలుసా? దుష్టుడు దాడి చేయగానే ఒక్క రోజులో తన బ్రతికేమైపోయింది తెలుసా? తలకిందులు అయిపోయింది. హీనుడుగా మారిపోయాడు. కట్టుకున్న భార్య కూడా లోకువైపోయాడు. తన స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా వచ్చేతే కనుక అతని గురించి వ్యక్తకారంగా మాట్లాడటం ప్రారంభించారు. బ్రతుకు మారిపోవటం, దుష్టుడు దాడి చేస్తే కనుక దొరికిపోయావు అనుకుంటే దుష్టుడు నీ మీద పడిన రోజున తట్టుకోవటం అయితే కాదండి, ఒక్కసారిగా అయితే కనుక నడి రోడ్డు మీద ఉంచవలసిన పరిస్థితి నీకు కలుగుతుంది. ఈరోజు దేవుడు చేసే హెచ్చరిక అయితే కనికరపడతానంటే యేసుప్రభువారు వారిని చూసి ఆ మాటలో ఉంది, ఆయన జనసమూహములను చూచి కాపరిలోని గొర్రెల వలె వారు విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. కాపరి లేకపోతే కనుక ఏమవుతుంది? కాచేవాడు లేకపోతే ఏమవుతుంది? అందుకనే దావీదంతటి మహారాజు కూడా ఒక మాట అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. నన్ను బట్టి కాదు, నాకు లేమి కలగదని నాకు కలిగిన దాన్ని బట్టి చెప్పట్లేదు. నా ఒంట్లో ఉన్న బలాన్ని బట్టో, నాకున్న జ్ఞానాన్ని బట్టో, లోకపరంగా నేను సంపాదించుకున్న ఆస్తిపాస్తులు బట్టి నేను చెప్పట్లేదు. కానీ దేవుడు నాకు ఒక కాపరిగా ఉన్నాడు కనుక దుష్టుడి నుంచి నన్ను తప్పిస్తాడన్న ఉద్దేశంతో నాకు లేమి కలగదు అని చెప్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, నేను అపాయమునకు భయపడట్లేదనుకుంటే కారణం నా బలిమిని బట్ట.
నాకున్న తెలివితేటలను బట్టి కాదండి. అక్కడ చెప్పేటప్పుడు దావీదు చెప్తున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను కదా అని. ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక మనం కూడా నేర్చుకోవాల్సింది అదే. ఏముందని మన దగ్గర ఈరోజు దేవునికి దూరంగా ఉండటం వల్ల ఈరోజు మన బ్రతికేమవుతుందో తెలుసా? ఎక్కడ చూసినప్పుడు కూడా విసుగొచ్చేస్తుందండి మనుషులకి. భార్యాభర్తల మధ్యన ఈరోజు సయోధ్య లేదు సుమా. తండ్రి కొడుకుల మధ్యన ఈరోజు సయోధ్య లేదు. కలిసి ఉంటున్నారంతే. అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, స్నేహితుల దగ్గరికి వచ్చిన, పైకి మాత్రమైతే కనుక అందరూ కూడా ఉన్నట్టు, బయటికైతే మాత్రం కనపడుతున్నారు, కానీ ఎవరి దగ్గర వాళ్ళకి సయోధ్య లేదు. ఒకరికొకరు కలవట్లేదంట. అంత్యకాలం దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక పరలోకమందున దేవుడు, ఈరోజు మనం చదువుకున్న మొదటి పాఠ్యభాగం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40 వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, దానియేలు గారు ఆ రోజు చక్రవర్తి అయిన నెబుకద్నెజరుకి ఆయన కనిన కల యొక్క భావాన్ని చెప్తూ, అంత్యకాలంకి వచ్చినప్పుడు ఆఖరి రోజులో ప్రభుని యేసుక్రీస్తు మీకు ఎందుకు అవసరం అవుతాడో అని సంగతి చెప్పడం కోసం, దేవుని రాజ్యంలో మనం ఎందుకు చేరాలి అని చెప్పడం కోసం అయితే కనుక ఆయన ఇచ్చిన వివరణ ఎలా ఉందో ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 40 వచనం నుంచి, పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. ఒకవేళ కనుక ఇది అంటారు కదా, ఏదో హిందూ సహోదరుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా 4 యుగాలు అంటాడు. ఏదో సత్యయుగము, కృతయుగం అని, త్రేతాయుగం అని, ద్వాపర యుగం అని, ఇది కలియుగం అని చెప్తారు. ఏమో వారే దేనిని బట్టి వాళ్ళు లెక్కేసుకున్నారు, దానికేమో తెలియదు. కానీ పరలోకమందున దేవుడు ఇప్పటికి 2600 సంవత్సరాల క్రితమే, అప్పటి నుంచి అంతకుముందు నుంచి చెప్పట్లేదు కానీ ఇప్పటికి 2600 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 యుగాలు గడుస్తున్నట్టుగా, అంటే 4 స్పెల్స్, యుగోనే అక్కడ చెప్పలేదు కానీ 4 రకాల పరిస్థితులు లోకంలో అయితే కనుక రాజ్య సంబంధమైన పరిస్థితుల గురించి చెప్తున్నాడు. అక్కడైతే కనుక ఒకప్పుడు బంగారు శిరస్సుగా ఒకటి ఉంది, వెండి అయితే కనుక ఛాతితో కూడుకున్న భాగం. ఒక మనిషిని కనుక నిలువునా కనుక ఒక విగ్రహంగా తయారు చేస్తే బంగారంతో చేయబడిన శిరస్సు, రెండోది అయితే కనుక వెండితో చేయబడిన భాగం, ఇత్తడితో చేయబడిన భాగం, చివరికి వస్తే కనుక ఇనుముతో చేయబడిన భాగం, ఆఖరిగా వస్తున్నప్పుడు ఇనుము మట్టి కలిసిన భాగంగా ఈ 5వ భాగాన్ని అయితే కనుక ఆయన చెప్తున్నాడు. ప్రస్తుతం మనం అంత్యకాలంలో ఉన్నాము అని కనుక మనం అనుకుంటే, 4 పోయి 5 కనుక వచ్చింది అని కనుక మనం అనుకునేటట్టయితే ఆఖరిలో ఉన్నామనుకుంటే లోకంలో మనుషులకి స్థితిగతులు ఎలా ఉంటాయి అన్న సంగతి అక్కడ చెప్తున్నాడు. పిమ్మట 4వ రాజ్యం ఒకటి వచ్చును, అది ఇనుము వలె బలముగా ఉండు. మనం ఏదైతే చెప్తున్నామో ఈరోజు చూసినప్పుడు ఇనుము వలె బలముగా ఉండను, బాగుంది. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా, ఇనుము పగలగొట్టున్నట్లు అది రాజ్యములన్నిటినీ పగులుగొట్టి పొడి చేయను. ఇప్పుడు ఆ 5వ దానికి వస్తే, పాదములను వ్రేళ్లను కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగా ఉన్నట్టుకు తమరికి కనపడాను. ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికల్లా పోవు కాలం దగ్గరికి వస్తే అనుకుంటే కనుక, అంత్యకాలం అని ఏదైతే అనుకున్నామో పోయే కాలం దగ్గరికి వచ్చిన రోజున, ఇది మన కోసమే కాదండి, యావత్తు ప్రపంచాన్ని అంతటిని గురించి వచ్చినప్పుడు, ఈ అంత్యకాలం దగ్గరికి వచ్చినప్పుడు మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు, అది ఇద్దరు భార్యాభర్తల గురించి అంటారా, తండ్రి కొడుకుల గురించి అంటారా, కుటుంబాన్ని గురించి అంటారా, అన్నదమ్ముల గురించి అంటారా, లేదా లోకంలో రాష్ట్రాలను గురించో, దేశాల గురించో, మతాల గురించో, రాజకీయ పార్టీల గురించో మీరు ఎలాగైనా మాట్లాడినా పర్వాలేదు. ఏ ఒక్క ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ బంధం ఎలా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. అది ఇనుము మట్టి కలిసిన బంధం. ఇనుము మట్టి కలిసిన బంధం. ఇనుముతో కనుక కాంక్రీట్ వేస్తే కనుక చాలా గట్టిగా ఉంటుంది, తెలుసు కదా. మన ఇల్లు కట్టడం అయితే కనుక కాంక్రీట్ వేసి కట్టుకుంటాం, అంటే అందులో ఇనుము ఉంటుంది, దాంట్లో అయితే కనుక మెటల్ ఉంటుంది, దాంట్లో ఇసుక ఉంటుంది, సిమెంట్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే కనుక ఇనుముని గట్టిగా పట్టుకొని అంత ఎత్తైన బిల్డింగ్ను కూడా అయితే కనుక చక్కగా కాపాడడానికి అది పనికొస్తుందండి. కానీ ఇనుముతో మట్టి కలిపి వేస్తే, నువ్వు సిమెంట్ కాకుండా ఒకళ్ళు కనుక ఇసుక సిమెంట్ కలిపి కాకుండా మట్టి వేస్తే కనుక నిలబడిపోద్దా? ఒకళ్ళ మట్టి ఎండిన రోజున ఆ ఇనుముకు పట్టుకున్నట్టుగా అనిపిస్తుందే తప్ప, దాని మీద వర్షపు చినుకులు పడికి 4 నీళ్లు చుక్కలు తగలగానే వెంటనే ఆ మట్టి అంతా ఏమైపోద్ది తెలుసా? ఇనుముగా ఉండిపోద్ది, మట్టి అయితే కనుక కరి కింద పడిపోద్ది. మీ భార్యాభర్తల సంబంధం దగ్గరికి వస్తే కనుక ఒక్కసారి గుండె మీద చేసుకుని ఎవరికి వాళ్ళు అనుకోండి. ఇప్పుడు యేసుప్రభు యొక్క అవసరం ఎందుకో తెలుసా? ఆయన స్థాపించిన ఆయన రాజ్యంలో మీరు ఎందుకు ప్రవేశించాలో తెలుసా? ఈరోజు ఒకరు క్రీస్తుని బట్టి ఈరోజు క్రైస్తవం ఎందుకు స్వీకరించాలనుకుంటే కారణం చెప్తున్నాడు. మీ బంధం ప్రస్తుతం ఇనుము మట్టి బంధము. ఇనుము గట్టిదే, కానీ పక్కన అంటుకున్నది మట్టి అయితే, భర్తగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పురుషులు బలవంతులే కాదనట్లేదు, కానీ స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘట్టము కలిగినది కదా. ఈరోజు ఒకరికి కనుక భార్య కనుక ఒకరికి స్థిమితంగా ఉండి ఎంతో పవిత్రంగా ఎంతో నీతి నిజాయితీతో ఒక భార్య ఉన్నా భర్త త్రాగుపోతే అయితే కనుక ఏమవుతుందో బంధం? భర్త ఒకడున్నంత మాత్రం చేత భార్య ఒక్కతే ప్రయాసపడినంత మాత్రం చేత లేదండి. ఇద్దరూ కూడా ఏకీవించిన రోజున కదా, వాళ్ళిద్దరు కనుక కలిసిన రోజున బాగుంటుంది. అన్న మంచోడే కానీ తమ్ముడు చెడ్డోడైతే ఎలా కుదురుతుందండి?
అన్న మంచోడు తమ్ముడు చెడ్డోడైతే కనుక ఎలా కుదురుతుంది? కుటుంబంలో అయితే కనుక ఒకరు గొప్పగానో లేకపోతే కనుక ఒకరు హీనంగా బతుకుతుంటే కనుక కుటుంబం నిలబడుతుందా? కాపురం నిలబడుతుందా? ఆ స్నేహితుల బంధం నిలబడుతుందా? ఒక చెయ్యి అయితే కనుక కుదరదు కదా. చప్పట్లు కొట్టాలనుకుంటే కనుక ఎదుటివాడు కనుక ఒకరి కనుక చెయ్యి చాచాలంటే అవతల వాడు కూడా చెయ్యి చాచాలంట. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని చెప్తున్నారు. కానీ ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకరు బాగున్నంత మాత్రం చేత నేను ఒక్కడనే మిగతాదంతా మేనేజ్ చేసేస్తానంటే సరిపోద్దా? ఇదని సినిమాలో హీరో పర్సన్ అనుకున్నారా? సినిమాలో హీరో గారు మిగతా వాళ్ళందరూ చేతులు కట్టు కూర్చుంటే ఈయనొక్కడే గుంజేసుకుంటూ ఉంటాడు. ఈయనొక్కడే విపరీతంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ చూసి చప్పట్లు కొట్టడమే తప్ప మా హీరో గారు ఫైట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మిగతా వాళ్ళు వచ్చి కనీస సహకారం కూడా అందించరాడు. ఎవరైనా రానివారు, ఎందుకంటే ఫైట్ క్రెడిబిలిటీ అంతా హీరో గారికి రావాలనే ఉద్దేశంతో ఈయన చేతిలో ఏది లేకపోయినప్పుడు కూడా మొత్తం అందరూ చంపుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. ఇది సినిమాల్లో సాధ్యం అండి, సరదాగా నవ్వుకోవడానికి. అది సినిమాల్లో సాధ్యం. కానీ నిజ జీవితం దగ్గరికి వచ్చినప్పుడు అలా ఎదుటి వాడితో కనుక నువ్వు కలిసి ఉండకపోతే, మీ ఇద్దరి బంధం కనుక పట్టుతో సరిగా లేకపోతే కనుక అది నిలబడదు కదా. ఈ లోకం దగ్గరికి వచ్చినప్పటికల్లా లోకంలో ఈరోజు పరిస్థితి అదే. పరలోకమందున దేవుడు తన రాజ్యాన్ని ఎందుకు స్థాపించాలి? రేపటి దినాన మనం వెళ్ళబోయే ఆ పరలోకం కోసం సిద్ధపాటు అనుకున్నప్పుడు ఈరోజు మీరు బ్రతికైతే అది సాధ్యం కాదు. ఈరోజు మనమందరము కూడా లోక మర్యాద చొప్పున బ్రతుకుతున్నాం, సర్దుకుపోతున్నాం అంతే. లోక మర్యాద చొప్పున సర్దుకుపోతున్నాం అంతే. ఇష్టమై కాదు. ఈరోజు ఇష్టమై ఎవరూ జీవించట్లేదండి. భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నప్పుడైతే కనుక ఇద్దరికిద్దరు ఏకీభించి ఒకరికొకరిగా బ్రతికే బతుకు ఈరోజు ఉందా? సర్దుకుపోతున్నారు అంతే. పెళ్ళైపోయింది కదా, పిల్లలకు అన్నాం కదా, ఇంకా తప్పదు. ఇంకా కాని పరిస్థితి కనుక సర్దుకుపోవటం, కాని పరిస్థితి కనుక సర్దుకుపోవటం అంతే. స్నేహితుల దగ్గరకు వచ్చినా, మీరు వృత్తి వ్యాపారాలను మీ భాగస్వాముల దగ్గరకు వచ్చినా, వాళ్ళు చేసే ప్రతి పని మీకు నచ్చిందని కాదండి. అన్నదమ్ముల దగ్గరికి వచ్చినప్పుడు కూడా తప్పదు కదా. తల్లిదండ్రులు పోలే గౌరవించాలి కదా, పిల్లల్ని పోలే ఏం చేసినప్పుడు కూడా వాళ్ళు తప్పదు, మనకు క్షమించాలి కదా. ఈ విధమైన సర్దుబాటుతో కన్విన్స్ అయిపోయి ఈరోజు బ్రతుకుతున్నామే తప్ప ఏకీభించి బ్రతికే స్థితి ఈరోజు లోకంలో ఎవరికి ఉంది? ఇనుము మట్టి. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన మాట ఈరోజు ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం ఆయన బయలుపరిచిన ఈ రోజుకైతే కనుక అమల్లోకి వచ్చినప్పుడు ఇప్పటికైనా కనీసం గమనించండి. ప్రభువుని యేసుక్రీస్తుని బట్టి ఈ లోకానికి ప్రకటించిన సువార్తల పరమార్థాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఆయన ఒక్కటే అంటున్నాడు, మీ కాపురం ఎలా ఉందో తెలుసా? ఇనుము మట్టి కలిసినట్టు ఉందే తప్ప అది నిజమైన బంధం కాదు. కష్టం వచ్చిన రోజున, శోధన వచ్చిన రోజున, అనారోగ్యం వచ్చిన రోజున, జేబులో డబ్బులు అయిపోయిన రోజున, నీళ్లు చుక్కలు పడినప్పుడు మట్టి కరిగిపోయి ఇనుము ఎలాగైతే కనుక బయటపడిపోద్దో, మట్టి అంతా చివరికి కొట్టుకుని పోతుందో, మీ బంధం కూడా అంతే. మీ భార్యాభర్తల బంధం అంతే. అన్ని అనుకూలంగా ఉన్నంతసేపు, పరిస్థితులు బాగున్నంతసేపు ఒకరికొకరుగా బ్రతుకుతున్నారు. నీవు లేక నేను లేను, నువ్వు లేక నేను ఉండనని చెప్పి పాట బాగానే పడతారు. కానీ మనసు ఎప్పుడైతే కనుక ఒక శోధన వచ్చిన రోజున, ఒక బాధ వచ్చిన రోజున ఒకరికొకరు నిందించుకోవడం ప్రారంభిస్తారు. నీ వల్ల ఇది జరిగింది, నువ్వు చేసిన తప్పుని బట్టే, నువ్వు ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే, నేను చెప్తేనే ఉన్నాను అయినప్పుడు నువ్వు వెళ్ళలేదని చెప్పి కాట్లాడుకుని కుక్కలా కొట్టేసుకుంటూ ఉంటారు. మీ బంధం ఇది ఈరోజు దేవుని పరంగా కాకుండా లోకానుసారంగా మీ బంధం ఉన్నట్టయితే కనుక ఇదే. మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, లోకంలో మరొక స్నేహితుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా అన్ని చోట్ల ఉన్నది ఇదే. గెలిస్తే కనుక అప్పుడైతే కనుక మనందరం ఒకటి కదా అంటారు. ఓడిపోయిన రోజునైతే కనుక ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు అనుకున్నది సాధించినప్పుడైతే కనుక మీ బంధం అయితే కనుక బాగానే గట్టిగా ఉన్నట్టే ఉంటుందండి. మీరు ఏదైతే కనుక అనుకున్నది సాధించలేరో ఆ రోజైతే కనుక ఒకరిని గురించి ఒకరు హీనంగా మాట్లాడుకోవటం ప్రవర్తిస్తారు. మీ ఇద్దరిని జత కలిపే వాళ్ళు ఎవరో లేరు, ఇద్దరిని సముదాయించే వాళ్ళు ఎవరో లేరు. అలా ఉండుంటే కనుక ఈరోజు బ్రతుకులు ఇలా ఉండవండి. ఇద్దరినే కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి ఇందులో తప్పు ఎవరిది లేదు, ఇది దేవుని చిత్తం, ఇలా జరుగుతూ ఉంటుంది. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఏం చేశాడు? జతపరిచాడు. కనుక ఇది మామూలే, లైఫ్లో ఎన్ని మామూలుగా ఉంటాయి. మీరు వీటిని బట్టి దేవుని మహిమపరచాలే కానీ దీన్ని బట్టి మీరు కాట్లాడుకోకూడదని చెప్పి మిమ్మల్ని సమాధానపరిచేవాళ్ళు ఎవరు? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే కారణం కూడా అదే చెప్తాడు. ఒకవేళ ఈ మాట చెప్పడానికి, దానియేలు గ్రంథం చెప్పడానికి ముందే యెషయా ప్రవక్త ద్వారా ఆయన అంటున్నాడు, యేసుప్రభు పుట్టుకుని గురించి వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. లాస్ట్లో వచ్చేప్పటికి ఏమన్నా తెలుసా? సమాధానకర్త. మీ భార్యాభర్తను సమాధానపరచడానికి యేసు తప్ప మరెవరో పనికిరారు. ఎందుకంటే కనుక ఆయన మాత్రమే చెప్పగలడు. మిగతా లోకంలో ఎవరు వచ్చేతే కనుక భార్యాభర్తల మధ్యన కలత వచ్చిన రోజున నేనున్నానని చెప్పి వీరుల్లా వచ్చి నేను మీ బాధ తీరుతానని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే లోకంలో ఈరోజు ఎవరైతే కనుక దేవుళ్ళుగా, దేవతలుగా, మహానుభావులుగా పిలువబడి ఉన్నారా, అది సినిమా యాక్టర్లు అనుకున్నా, రాజకీయ నాయకులు అనుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బొక్క ఉంటూనే ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక బలహీనత కనపడుతూనే ఉంది. వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళకి చెప్పగలిగినంత స్థితి ఈరోజు లేదండి.
భార్యాభర్తలకు అలవాడుకుంటే కనుక వారిని ఒప్పించి వాళ్ళనైతే నచ్చ చెప్పి వారిద్దరిని సమాధానపరచగలగటం అది యేసు వలన సాధ్యమవుతుంది తప్ప మీరు ఎవరినైనా తీసుకురండి చూద్దాం. పలానా వ్యక్తిని చూసి వీళ్ళని ఆదర్శంగా పెట్టుకుని మంచి కాపురం చేద్దామని వాళ్ళు ఒక్కరు చూపించగలరా ఈ దేశంలో? ఈ ప్రపంచ చరిత్రలో మీరు ఒక్కరు చూపించండి చూద్దాం. ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా కలిసి కాపురం చేయడం కూడా చేతకాని వాళ్ళే ఈరోజు సమాజంలో కనపడుతున్నారు. ఏదో ఒక వంక, ఏదో ఒక నేరం మోపుకునైతే కనుక ఒకరికొకరు దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు సమాధానపరచాలనుకుంటే కనుక అది దేవుని బట్టి మాత్రమే కదా. ఆ మాట చెప్పడం కోసమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. అందుకని ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. మళ్ళైతే కనుక దేవునితో కూడా అనుసంధానించే సమాధానకర్త కేవలం భార్య భర్తలు అన్నదమ్ములు మాత్రమే కాదండి. ఎందుకంటే ఆయన మాటను కనుక మనం వినినట్లయితే, ఆ పరలోకపు దేవుని యొక్క చట్టాన్ని కనుక మనం కనుక ఒకళ్ళు గ్రహించినట్లయితే మనం అంత గొప్పగా చేయొచ్చు. ఇక్కడైతే కనుక ఆయన అయితే చెప్తున్నాడు, ఆ కాలంలో ఇది మనం చదువుతున్న దానియేలు గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉందన్నప్పుడు 42వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. పాదములు వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవుగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగా ఒక విషయంలో నీరసంగా ఉంటుంది. ఇది పొగిడినంతసేపు మా కుటుంబం ఏది కుటుంబ గౌరవాన్ని దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక మామూలుగా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఒంటి మీద దెబ్బలు కనపడినవి కూడా చాలామంది మేనేజ్మెంట్ బాగుంటుందండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తలుపులు మూసుకుని ఒకరినొకరు గుద్దేసుకుంటూ ఉంటారు. అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా లేకపోతే అక్క చెల్లెళ్ళ దగ్గరికి వచ్చినా తోడుకోళ్ళ దగ్గరికి వచ్చినా బయటకు వచ్చినప్పుడు వీళ్ళు బిల్డప్ అంతా కూడా బయటకు వచ్చినప్పుడు వీళ్ళు బిల్డప్, లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఒకరినొకరు అయితే కనుక గుమ్మేసుకుంటూ ఉంటారు. ఒక విషయంలో బలం అంటే నలుగురు ముందు పరుగు పోకూడదు, లోపలికి వెళ్ళిన తర్వాత హక్కు పోకూడదు. అదే ఆస్తిపాస్తులు తగ్గు వచ్చిందనుకోండి అన్నదమ్ముల మధ్యన ఎలా కొట్టేసుకుంటారో తెలుసా? అంతకుముందు కుటుంబ గౌరవం అనగానే మాత్రం అబ్బో మాకు అంత మించిన వాళ్ళు లేరు కదా. మనుషులు మాటలండి. ఒక విషయంలో బలంగా ఒక విషయంలో అయితే కనుక నీరసంగా. మీ బంధం కరెక్ట్ కాదు, ఇది లోకపరమైన బంధం. అది మీ లోకపరమైన మర్యాదను మీరు అనుసరించినంతసేపు మీకు నెమ్మది ఉండదు. పరలోకమున దేవుని కూడా మీ బ్రతుకులో సంతోషం ఉండదు. ఒకవేళ పరలోకమున దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించాలనుకుంటే ముందు మీరు మారాలి. మీ మనస్సు మారినంతసేపు మీ దృక్పథం మారాలి. యాటిట్యూడ్ అంటారండి. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో, మీరు ఎందుకు బ్రతుకుతున్నారో, ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో ఆ దృష్టి మారేంత వరకు కూడా మీ బ్రతుకులు బాగుపడవు. మీ మనస్సులో నెమ్మది రాదు. మనుషుల మధ్యన అయితే కనుక ఐక్యత కూడా కలగదు. ఒకరికొకరు విభేదించుకునేటట్టు ఉంటారు. ఒకరి కీడును మరొకరు కోరుకునేటట్టుగా, ఒకరి మీద మరొకరైతే కనుక నిందలు అవమానాలు మోపుకునేటట్టుగా ఈరోజు తయారైపోతారు. అలా కాకుండా మీరు జీవించే జీవితం టార్గెట్ ఏంటి? మీరు ఎవరిని చూస్తూ బ్రతుకుతున్నారో చూడండి. లోకాన్ని చూసినంతసేపు తెలియకుండానే మనుషుల మధ్యన అనైక్యత అండి. కానీ దేవుడిని చూస్తూ బ్రతుకున్నంతసేపు ఒకరినొకరు క్షమించుకుని మౌనంగా ఉండిపోతారు తప్ప ఎదుటివారి గురించి అయితే కనుక చెడు మాటలు పలికే పరిస్థితి రాదండి. ఈయన కలిగినప్పుడైతే కనుక ఆయన ఆన్సర్ ఏమని చెప్తున్నాడో చూడండి. అక్కడ 43వ వచనం, ఇనుము బురదయు మిళితమై ఉండుట తమరికి కనపడెను, అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకై ఉంటారు. ప్రపంచ దేశాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా జాతులు భేదమండి. దేశాల మధ్యన వైరుధ్యం ఉందండి. ఈరోజు రంగులు బట్టి కూడా తెల్లోళ్ళు ఒకటి నల్లోళ్ళు ఒకటి అనుకునే పరిస్థితి ఉంది. మన దేశం దగ్గరికి వచ్చామనుకోండి రాష్ట్రాల మధ్యన విభేదాలు ఉంటాయి. లేకపోతే కనుక ఇక్కడ మనుషులు అనుకున్నప్పుడు మీ భాష వేరు మా భాష వేరు అని కొట్టుకునే పరిస్థితి, ఉత్తరాది వాళ్ళు వేరు దక్షిణాది వారు వేళ్ళు అనుకునే పరిస్థితి. మేమైతే కనుక పలానా కులానికి చెందినవాళ్ళు, మీరు పలానా కులానికి చెందినవారు, మీరు పలానా రాజకీయ పార్టీకి చెందినవారు, మేము పలానా రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం. విభేదాలండి. మాట పలికేటప్పుడు మేమందరం ఒకటే, మేరా భారత్ మహాన్ అనుకుని గట్టిగా అరిసేవాళ్ళు ఉంటారు. కానీ లోపలికి వచ్చిన తర్వాత కుక్కలా కొట్టేసుకుంటూ ఉంటారు. ఒకరికొకరికి సమాధానం ఉండదు. దేవుడు ఆ రోజు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే 2600 సంవత్సరాల క్రితమే చెప్పిన మాట ఈరోజు అనుభవంలో ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు పెద్ద పెద్ద విషయాలు తెలియకపోతే, దేశాల గురించో ఖండాల గురించో మీకు అర్థం కాకపోతే సంతోషం, పర్వాలేదు. అట్లీస్ట్ మీ ఇంట్లో విషయం గురించి చెప్పండి. మీకున్న పరిజ్ఞానాన్ని బట్టి మీ కుటుంబాన్ని గురించి ఒక్కసారి చెప్పండి. నేను కోరున్నది సమాధానమే, కానీ ఏమొస్తుంది అక్కడ రాయబడినప్పుడైతే కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? నేను కోరున్నది సమాధానమే, కానీ మాట నా నోట వచ్చిన తోడనే వాళ్ళు ఏమైపోతున్నారు తెలుసా? కలహానికి సిద్ధపడిపోతున్నారు. ఇదిగో లోకంలో మన పరిస్థితులు అవేనండి. మాట నోటండి వస్తే చాలు, ఏదైనా ఒక పలకరింపు వచ్చినప్పుడు కూడా ఊరుకోవట్లేదు. ఎందుకు గొడవలు? ఎందుకు? ఎన్నాళ్ళు ఉంటాం మనం ఈ లోకంలోనూ? ఉండే ఈ కొద్ది కాలంలో ఈ తగువులు, ఈ కలహాలు, ఒకరి మీద ఒకరికైతే నిందలు అపవాదులు, ఒకరి కీడుని గురించి మరొకరు ఆలోచించుకోవటం, ఒకరు కాళ్ళట్టుకుని ఒకరు లాగేయటం అవసరమా అంటాడు దేవుడు. మీరు దేవుని ఉద్దేశంతో బ్రతికినప్పుడు ఉండే కొద్ది కాలంలో మనకి ఎందుకు పగలు కక్షలు కార్పణ్యాలు? లేదు ఈరోజు మీసమే చేయేసి వాడు అంతు తేల్చేంత వరకు ఉండి అంటాడు. పెద్ద పెద్ద కత్తులు పుచ్చుకుని, బాంబులు పుచ్చుకుని, తుపాకులు పుచ్చుకుని ఈరోజు అంతకంటే ప్రమాదకరమైన నోరును ముందెట్టుకుని, ఎందుకంటే నోరే అన్నిటికంటే బాంబు కంటే ప్రమాదకరమైనది కదా. ఎందుకంటే 3వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు 10వ వచనం నుంచి కిందకి చదువుతుంటే ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమన్నా తెలుసా? ఆడ పలుకుతున్న మాట, వారి పెదవుల కింద ఏముందట?
సర్ప విషం ఉంది కదా, ద మోస్ట్ డేంజరస్ పాయిజన్. అది పడితే చాలు, ఒక మాట, కొంతమంది అలా అంటే చాలు, అంటే నోటితో కొరకెక్కలేదండి, ఒక డైలాగ్ అలా విసురుతారు, చాటు నుంచి విసురుతారు ఆ డైలాగ్. ఒక వ్యక్తి మీద అయితే కనుక ఒక చెడు మాట, అంటే గాసిప్ అంటారు కదా, ఏమనాలి దాన్ని, గాసిప్ అంటే కనుక తెలుగులో పుకారు పుట్టిస్తే చాలు. ఒక పెళ్లి కాని పిల్ల మీద కనుక ఒక పుకారు పుట్టిస్తే, ఒక దేశాన్ని నడిపించే ప్రధానమంత్రి మీద కనుక ఒక పుకారు కనుక పుట్టిస్తే నిందేసి కూర్చోటం ఈజీ అండి. కానీ ఆ నిందను కడుక్కోవాలనుకున్న, అందులోంచి బయటపడాలనుకున్న ఎవరి వల్ల కాదు. ఇక మరకే ఒక మనిషికి మీద మరక వేయటం అనుకునేది చాలా ఈజీ అండి ఈరోజు లోకంలో మనుషులకి. కానీ దేవుడు అక్కడ అదే చెప్తున్నాడు, ఇలాంటి మనుషులు వీళ్ళు. రీజన్ ఏంటంటే వీళ్ళు ఎందుకు బతుకుతున్నారో వీళ్ళకి తెలియదు, పుట్టుకెందుకో తెలియదు, వాళ్ళు ఎందుకు పుట్టారు, ఈ లోకానికి వచ్చారో కూడా తెలియదు, వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియదు. అందుకని యేసు ప్రభువు అయితే కనుక ఇస్కరియోతు గురించి వచ్చినప్పుడు మాట అంటాడు, వాడు మనుషుడు పుట్టకపోయి ఉండిన ఎడల నిజంగా అతను మేలు కదా. ఎందుకు చివరికి ఒక నిర్దోషి అనుకున్న యేసు ప్రభువారిని 10 మందికి మేలు చేసేవాడిని కూడా చంపడానికి అమ్మేశారు వాడు. ఈరోజు మనము కూడా చాలామందిని ఇలాగే అమ్మేస్తున్నాం. చాలామందిని అయితే కనుక మనం ఇలాగే కీడు తలచడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకు నీ బ్రతుకు, నీ వలన ఒక మంచి పని లేకుండా చివరికి అయితే కనుక ఇలా చేస్తారా? దీని కొరక మీరు బ్రతుకుతుంది. ఎదుటివాడికి మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేసే ఆలోచన మీకు వస్తుంది అనుకున్నప్పుడు మీ జీవితం వల్ల ఎవరికైనా ఏదైనా ప్రయోజనం ఉందా? ఎవరికైనా ప్రయోజనం ఉందా? మిళితమై ఉంది, ఇనుము మట్టి పొసగట్లేదు, రోజు చూసిన కలహమే. నేను పొసగను అన్నట్టుగానే సెపరేట్గా కొంచెం నీళ్లు పడంగానే వాళ్ళ అసలు స్వరూపం బయటపడిపోతుంది. బురదది ఇనుము చేత ఏమవుతుందట, పదును పెట్టాలి. ఈ రెండు కనుక వెల్డింగ్ చేస్తే, ఇనుము తీసుకొచ్చి కనుక వెల్డింగ్ చేస్తాం కొన్ని మంచి బలంగా ఉంటుంది అది. ఆ ఇనుముతో అది ఎప్పటికి కూడా కనుక జాయింట్ ఉండిపోద్ది, మళ్ళీ మనం ఇరగొట్టేంత వరకు ఊడదు అది. కానీ మట్టి తీసుకొచ్చి దానికి పావేసేంత మాత్రం చేత ఉంటుందా? ఈరోజు మన పక్కన్న వాళ్ళు కూడా అలాంటి మట్టిలే, ఎప్పుడు కరిగిపోతారో తెలియదు, ఎప్పుడు మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతారో తెలియదు, ఎప్పుడు వారి వల్ల మనకు హాని కలుగుతుందో తెలియదు. మన పక్కనే కూర్చుని చివరికి ఎత్తుకుని మనకు గోతులు ఎప్పుడు తవ్వుతారో కూడా తెలియదు. ఈరోజు భర్త భార్యను కూడా నమ్ముకోలేకపోతున్నారండి. పరిపూర్ణంగా భర్తను నమ్మలేని భార్యలు ఉన్నారు, భార్యను నమ్మలేని భర్తలు కూడా ఈరోజు ఉన్నారండి. తమ్ముడిని అన్నను నమ్మలేకపోతున్నాడు, అన్నను తమ్ముడిని నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే ఈరోజు లోక మర్యాద అది. కలికాలమని మీరు అనుకున్నా, అంత్యకాలమని మీరు అనుకున్నా, వాటెవర్ ఏదనుకున్నప్పుడు కూడా ఈరోజు మనుషుల యొక్క స్థితి అంత హీనమైన స్థితికి దిగజారిపోయింది. ఎంతగా అంటే కనుక వాళ్ళైతే కనుక ఒకరి మీద ఒకరైతే నమ్మకం కూడా లేకుండా ఒకరినొకరు అమ్ముకునే పరిస్థితులు అయితే కనుక ఈరోజు వచ్చేసారు కదా. ఇలాంటి పరిస్థితులు అయితే కనుక దేవుడు ఏం చేస్తాడట అన్నప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఆ రాజుల కాలంలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించడం, దానికి అన్నటికీ నీ నాశనము కలగదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక తప్పదు. లోకంలో మనుషులు ఏర్పరిచిన రాజ్యాలు, మనుషులు ఏర్పరిచిన కట్టడలు, మనుషులు చెప్తున్న మాటలను బట్టి ఈరోజు మనుషుల మధ్యలో సయోధ్య రాదు. ఎందుకంటే బలహీనమైన మనిషి ఏర్పరిచిన కట్టడ, లేకపోతే బలహీనమైన మనుషులు చెప్పే నీతులు ఎవరు నమ్ముతారు? ఎదుటివారిని కనుక ఒప్పించాలనుకున్నా, ఎదుటివారికి అయితే కనుక ఒక సత్యాన్ని తెలియచేయాలనుకున్నా చెప్పేవాడు సత్యవంతుడై ఉండాలి. నీకేదైనా నీతి నేర్పించాలనుకుంటే ముందు నేను దాన్ని పాటించాలి కదా. మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది చెప్పే ముందు నేను పాటించాలి. యేసుప్రభువే ఒకళ్ళ మత్తయి సువార్తకు వచ్చేయండి. ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగంలో మీరు అనుకున్న మాట ఎలా ఉంటుందో ఒకసారి చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన దానిని ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చెయ్య బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అంటే దేవుడు చెప్పిన మాటనంట మీరి, నేనేమో తప్పు చేస్తాను, నేను తప్పు చేస్తాను, కానీ మీ దగ్గరికి వచ్చి నీతి మాటలు మాట్లాడతాను, ఊరుకుంటారా? నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఆ విషయంలో నేనే దొంగనైతే, మీకు ఏదైతే కనుక నీతి బోధిస్తున్నానో, పలానది చేయమని చెప్తున్నానో ఆ విషయంలో నేనే ఒకళ్ళ నేరస్తున్నైతే నా మాట మీరు ఎలా వింటారు? వైద్యుడా నిన్ను నువ్వే స్వస్థపరచుకో. మీకు అనారోగ్యం వచ్చి నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను డాక్టర్గాను అనుకోండి, నా దగ్గరికి మీరు వచ్చిన రోజున మీరు ఏ రోగంతో అయితే వచ్చారో ముందు నా దగ్గర ఏమి ఉండకూడదు, ఆ రోగం నాకు ఉండకూడదు. మీరు ఏ రోగంతో అయితే వచ్చారో ముందు నాకు ఉండకూడదు రోగం. ఆ రోగం నా దగ్గరే ఉంటే మళ్ళీ మీకు వచ్చిన ఆ రోగాన్ని ఇంక నేనేం బాగు చేయగలను? నిజంగా అంత దమ్మే కనుక ఉన్నట్టయితే, ఆ మాత్రం వైద్యం చేసే స్తోమత నాకు ఉన్నట్టయితే ముందు నా రోగం తగ్గించుకుంటాను కదా. నేనే రోగంతో బాధపడుతూ మీ రోగాన్ని ఎలా తగ్గిస్తాను? ఎవరైనా ఒకరి దేవుని ఆజ్ఞలను మీరు బ్రతుకుతూ మరలా మిగతా వాళ్ళకి మాత్రం అలా బోధిస్తున్నాడు అనుకుంటే వాడైతే కనుక దేవుని దృష్టిలో మిగుల అల్పుడు అనబడతాడు. అలా కాకుండా వాటిని గైకొని బోధించేవాడు ఎవరో, దేవుడు చెప్పిన మాటను ముందు ప్రాక్టికల్గా నేనైతే నెరవేరుస్తున్నాను. నా బ్రతుకులో మీరు చూడండి,
మీకు ధనాపేక్ష ఉండకూడదు. డబ్బు ఎందుకమ్మా అనవసరంగా, మీరు డబ్బు సంపాదించకండమ్మా, వద్దమ్మా అన్నప్పుడు ముందు నేనేం చేయాలి? ఆ ధనాన్ని గురించి ముందు నాకు ఆలోచన రాకూడదు. ఆ ధనాన్ని గురించి నేను కక్కుర్తి పడకూడదు. ఆ ధనాపేక్ష లేని వాడిగా నేను మీకు చెప్తే కనుక ప్రయోజనం ఉంటుంది. కానీ నాకు మాత్రం డబ్బు పిచ్చి, మీ అందరి దగ్గర పట్టుకొచ్చి మిమ్మల్ని ఏదో ఒక విధంగా దోచుకుని పీల్చేసుకుంటాను నేను. కానీ మీకు మాత్రం ఏం దోచిస్తాను? ఇంటికమ్మా ధనం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మీరు అనవసరంగా డబ్బును పోగేసుకోండి, కానీ నేను మాత్రం ఏం చేయాలి? పోగేసుకుంటాను. నేను మాత్రం పోగేసుకుంటాను. వింటారా? కొట్టడం మీకు చేత కాకపోతే మనసులోనే కానీ చెప్పు దెబ్బలు కొడతారు కదండి. ఒకరు బైరెక్ట్కి వచ్చి నా చెప్పు కొట్టకపోవచ్చు, నన్ను చెప్పు దెబ్బ కొట్టలేకపోవచ్చేమో, కానీ మనసులో ఏమనుకుంటారు? దరిద్ర పెదవా, వీడు మాత్రం అన్నీ తీసుకుంటాడు కానీ మనకు మాత్రం ఏమొద్దంటారు అనుకుంటారు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా అలాగే చెప్తారుగా. ఈరోజు లోకంలో మనుషులు నీతి చెప్పగలిగిన వాడు ఎవడో లేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గురువింద సమానులుగానే ఉన్నారు. గురువింద తనకున్న మచ్చని బట్టి ఎదుటివాడికి నీతులు బోధిస్తే ఏం బాగుంటుంది? ముందు నీ దగ్గర ఉన్నది చూసుకో. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో, దేవుని యొక్క మాట. కాబట్టి ప్రపంచ చరిత్రలో లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎదుటివాడికి నీతిని బోధించగలిగేంత సామర్థ్యం ఎవరికి లేదండి. ఆ సామర్థ్యం లేకపోవచ్చునే చక్రవర్తి అనుకున్నవాడు కూడా, ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు నెబుకద్నెజర్ అంత చక్రవర్తి కూడా చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. జరిగిన దానిని బట్టి తను రాసే, కానీ ఎదుటివాడికి నీతి చెప్పేంత స్థాయి నాకు లేదు. నా బ్రతుకే బలహీనంగా ఉంటే, నేనే చేయకుండా తప్పులు చేస్తున్నప్పుడు నేను ఎదుటివారిని పరిపాలిస్తానన్న పేరే తప్ప ప్రపంచమంతా నా చేతిలో ఉందని నేను అనుకుంటున్నాను, కానీ నీతి చెప్పే అర్హత లేదు. పరిపాలన చేయొచ్చు కాక, అధికారం చలాయించవచ్చు కాక, కానీ నీతిని చెప్పాలనుకుంటే నా వలన అది కాదు కదా అని. అందుకు నేను ఏమంటున్నాను, ఒకసారి చదువుతున్నాను చూడండి. ఒకసారి దానియేలు గ్రంథానికి, మత్తయి సువార్త మూసేయకుండానే ఒకసారి దానియేలు గ్రంథంలోకి ఒకసారి వచ్చేయండి. 4వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, పరలోకపు దేవుడు కాదండి, ఎవరటైనా పరలోకపు రాజు, తాను రాజై ఉండి లోకానికి నేను రాజునే, ఆ బబులోను సామ్రాజ్యానికి అంతటి కూడా ఆయనే చక్రవర్తి. కానీ నేను చెప్తున్న మాట్లాడి తెలుసా, నేను రాజునయ్యిండి కూడా లోకపు రాజునయ్యిండి నీతి చెప్పే స్థాయి నాకు లేదు. సత్యమును మాట్లాడగలిగేంత స్థాయి నా దగ్గర లేదు. అవసరాన్ని బట్టి, నాకున్న రాజకీయ కార్యకలాపాలను బట్టి, నా సామ్రాజ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం నా నోటి వెంట ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, ఎన్నో కీడులు, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ఎన్నో నరహత్యలు కూడా చేస్తుంటాను. కానీ నేను కాదు కానీ సత్యవంతులు అనుకున్న వారు ఎవరై ఉంటారు అనుకున్నప్పుడు ఆయన అంటున్నమాట ఏమని, పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములనే ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. ఆయన సామర్థ్యం ఏంటంట? పరలోకపు రాజు. ఈరోజు మీరు ఎవరు ఏలుబడిలో ఉన్నారో చూసుకోమని. నా వలన అయితే కాదు. అక్కడ రాజుగారు అయితే కనుక చక్రవర్తి, ఆ రోజున్న ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద అధికారం పొందారని చెప్తారు. 4 సామ్రాజ్యాల దగ్గరికి వచ్చినప్పుడు బబులోని సామ్రాజ్యం, మాదీయ పారశీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం, ఇగో నిన్నగాక మొన్నటకు బ్రిటిష్ సామ్రాజ్యం, ఇలాంటి సామ్రాజ్యాలు అయితే కనుక ప్రపంచాన్ని అయితే కనుక తమ గుప్పిటి పెట్టుకోవడానికి ప్రయత్నించినాయి. కానీ వీళ్ళందరూ కూడా లోకపరంగా అయితే కనుక అధికారాన్ని చలాయించి పరిపాలన చేయగలరే తప్ప నీతిని సత్యాన్ని స్థాపించడం వారి వలన అయ్యే పని మాత్రం కాదు. మనకి అందుకునే రాలేదు. రౌతును బట్టే గుర్రం ఉంటుందని లోకంలో సామెత. మనల్ని పరిపాలించేవాడు, మన కాపరి ఎవరైతే కనుక వారిని బట్టి మనం ఉంటాం. మన భారతదేశ ప్రధాని యొక్క ఆలోచన కనుక మంచిదైతే మనము కూడా కరెక్ట్గా ఉంటాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన కరెక్ట్ అయితే కనుక మనం కూడా ఉంటాం. మన ఇంటి యజమాని కనుక సరైన పద్ధతిలో ఉంటే మనం కూడా కరెక్ట్గా ఉంటాం. కానీ వీళ్ళే చెడిపోతే, వీళ్ళే తప్పుదారిలో వెళ్ళిపోతుంటే, మన పాలించే కాపరులే ఈరోజు సరైన పద్ధతిలో లేకపోతే తెలియకుండా మనం కూడా ఏమైపోతాం? అబద్ధాలే నమ్ముకుంటాంగా. మనము కూడా అయితే కనుక దుర్మార్గత్వంలోకి వెళ్ళిపోతాం కదా. మనము కూడా తెలియకుండా మోసానికి వెళ్ళిపోతాం కదా. తల్లిదండ్రులు కరెక్ట్గా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు. అందుకే తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు, తిమోతినా కాదు వేరే పత్రికలో చెప్పేటప్పుడు, మీరు పవిత్రులు అయితే మీ పిల్లలు కూడా ఏమవుతారు? పవిత్రులు అవుతారు. మీరు అపవిత్రులుగా బతికితే తెలియకుండానే మీ పిల్లలు కూడా ఏమవుతారు? మీకు పుట్టడమే అపవిత్రంగా పుడతారు, మీ పెంపకంలో కూడా వాళ్ళు అపవిత్రులు అవుతారు. ముందు మీ పిల్లలు పవిత్రులు కావాలనుకుంటే ముందు మీరు పవిత్రంగా ఉండాలి కదా. ఈరోజు మన ఏలే రాజులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు రాజులు పోయి ఒకళ్ళ ప్రధానమంత్రుల్లో ముఖ్యమంత్రులు వచ్చారనుకున్నప్పుడు మనం పాలించే వాళ్ళు కనుక మంచిగా ఉంటే, వాళ్ళు కనుక దైవభీతి కలిగిన వారైతే, వారు వెళ్ళే త్రోవ కనుక కరెక్ట్గా ఉంటే, వాళ్ళు చేసే కాపురం దగ్గరికి వచ్చినా, వారి కుటుంబం దగ్గరికి వచ్చినా, లేదా కనుక లోకపరంగా వారుకున్న సంబంధ బాంధవ్యాలు కనుక ఒక ఆదర్శప్రాయంగా ఉన్నట్టయితే మనం కూడా బాగుంటాం.
వారిని చూసి మనం కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికే దిక్కు లేకపోతే ఇంకా మనకేముంటుంది? వాళ్ళ పరిస్థితి కరెక్ట్గా లేకపోతే కనుక మన కాపురాలు ఎలా ఉంటాయి? లోకంలో అయితే కనుక మనుషులందరూ తెలుసుకోవాల్సింది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనది కనుకనే లోకంలో రాజులు అనుకున్న వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినప్పుడు, పాలకులు అనుకున్న వాళ్ళు కూడా మా వలన కాలేదు అనుకున్నప్పుడు, అప్పుడు దేవుడు పరలోక రాజ్యాన్ని స్థాపిస్తాడు కదా. అదే కదా ఆ దీని గురించి ఆలోచించినప్పుడు 4 రాజ్యాల గురించి దర్శనం వచ్చినప్పుడు 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, మనుషులు అయితే కనుక విభేదాలు పడసూపినప్పుడు, ఒకరికొకరికి పొసగగా ఉన్నప్పుడు, ఐకమత్యం లేకుండా ఒకరి కోసం ఒకరు బతకటం మానేసి చివరికి ఒకరినొకరు చంపుకుందామన్న ఆలోచన వచ్చిన రోజున వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఇక దేవుడైతే కనుక ఆ కాలంలో తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. తానే రాజుగా ఉండే రాజ్యం, తన కుమారుని యేసుక్రీస్తునే రాజ్యాధిపతిగా నియమించే కాలం వస్తుంది. ఆ పరలోకపు ప్రదేశం అంటే పరలోకపు రాజ్యపు రాజు ఆయన చేసే పని ఏమనుకున్నప్పుడు చూడండి, అక్కడ ఆయన కార్యములన్నీ సత్యములు. అందుకని యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ పలుకుతాడు, నేనే సత్యము కదా, నేనే మార్గము సత్యము అన్నప్పుడైతే కనుక చెప్తున్నమాట. ఆ పరలోకపు తండ్రి గురించినప్పుడు సత్యస్వరూపుడు అక్కడ పలికే మాట దగ్గరికి వస్తే ఆయన కార్యములన్నీ కూడా సత్యములు, ఆయన మార్గములు న్యాయములునైనవియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు. గర్వంతో ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయగలడట? అనపగలిగే శక్తి ఆయనకుంది. గర్వంతో నటించే వాళ్ళైతే కనుక ఎలా నేలకు ముక్కు రాసి వచ్చి ఆయనకి తెలుసాను. మనం చేయలేం. మన పిల్లలు గర్వంగా ఉన్నారనుకుంటే ఏం చెప్పగలుగుతున్నాం ఈరోజు? భర్త గర్వంగా ఉన్నాడు అనుకుంటే, భార్య గర్వంగా ఉందంటే ఏం చేయగలం ఈరోజు? ఏం చేయగలం? ఇప్పుడు సుబుద్ధి కలిగిన భార్య ఒక ఆవిడ ఉందండి, పేరేంటి తెలుసా? అబిగయిల్ గారు. తన భర్త గర్వంగా ఉంటాడు, వీడు మోటోడు, మొరటగా మాట్లాడతాడు, కనీసం మాట కూడా వీడికి చేత కాదన్న సంగతి ఆవిడ తెలుసు. భర్తే తన వల్ల ఇబ్బంది కలుగుతుందని కూడా తెలుసు. ఏం చేయగలిగింది భర్తని? ఏం చేయగలిగింది భర్తని? అన్నీ ఉన్నప్పుడు కూడా, తన సుబుద్ధి కలిగి తెలివితేటలు కలిగినప్పుడు కూడా భర్తని ఏమీ చేయలేకపోయింది. అలాగే దావీదైతే కనుక దేశానికే రాజు, కానీ తన భార్య అనుకున్న మేకాల దగ్గరికి వచ్చినప్పటికల్లా ఆమె చాలా గర్విష్టి, అహంకారపూరితంగా మాట్లాడుతుంది. పైగా చివరికి తగ్గించుకున్న దావీదును కూడా చులకనగా చూస్తోంది. ఏం చేయగలిగాడు దావీదావండి? ఏం చేయగలిగాడు? తన కొడుకు అనుకున్న ఒకవేళ కనుక అబ్షాలోము దగ్గరికి వచ్చినప్పుడు వాడి ప్రవర్తన అంతా కూడా చూస్తున్నాడు దావీదు. ఏం చేయగలిగాడు? ఈరోజు మనమైనా కానీ మన పిల్లల్ని కూడా ఏమీ అనలేకపోతున్నామండి. మన భర్తనో భార్యను కూడా మనం సరి చేసుకోవాలని హీనమైన స్థితి రోజు ఉంది. పిల్లల్ని కొడితే కనుక చట్ట ప్రకారం నేరం తెలుసా, మనం తీసుకెళ్ళి జైల్లో పెడతారట. తెలుసా మీకు ఆ సంగతి? ఒకవేళ పిల్లలు తప్పు చేశారని కనుక మనం చేయి చేసుకున్నాం అనుకోండి, మనం కష్టపడి కనుక్కున్నాం, చావుకి తెగించి మరి కన్నారు మీరు పిల్లల్ని, మీరు చావుకు తెగించి మీ పిల్లలకి అన్నారు. కానీ వాళ్ళు ఏదైనా పొరపాటు చేశారని కనుక గమ్మును చెయ్యిస్తామనుకోండి, దెబ్బ పడింది అనుకోండి, వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ముందు మనకి అరెస్ట్ వారెంట్ వస్తుందట. తెలుసా మీకు సంగతే? ఏంటంటే ఏమీ అనలేని నిస్సహాయ స్థితి. భార్యని ఏమైనా అన్నాం అనుకోండి, ఆవిడ చేయకుండా పనులు చేస్తుందని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు, గృహహింస కేసు ఎట్టేస్తుంది అనుకోండి, మొత్తం కుటుంబం తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారట. ఏంటంటే అలా ఉంది ఈరోజు చట్టాలు. లోక రాజ్యాలు కదా ఇవన్నీ కూడా, లోక మర్యాద అన్నారు దాని దగ్గరికి వస్తే కనుక. ఈరోజు ఎవరికి మేలు లేదు, అంతా కూడా ఒక విధంగా చూస్తే కనుక బెదిరింపుతో కూడుకుంది, బ్లాక్మెయిల్తో కూడుకున్న కాపురాలు ఉన్నాయి. బ్లాక్మెయిల్తో కూడుకున్న జీవితాలు ఈరోజు ఎవరిని ఏమని అంటారు కూడా లేని పరిస్థితిలో. ఇలాంటి పరిస్థితుల్లో కనుక మనుషులు కనుక సరిచేయగలగాలనుకుంటే, ఒకవేళ వాళ్ళని కనుక సరైన క్రమంలో పెట్టాలనుకుంటే ఇక మనుషులు ఏలుబడి అది సాధ్యం కాదు. కానీ ఎవరి ఏలుబడి సాధ్యం? అది పరలోకపు రాజు యొక్క ఏలుబడిలో మాత్రమే అది సాధ్యం. ఆ పరలోకపు రాజు తన రాజ్యాన్ని అయితే స్థాపిస్తాడు కదా, పరలోక రాజ్యము కదా అన్నారు. దేవుని రాజ్యముగా అయితే కనుక మన క్రొత్త నిబంధన అంతా కూడా పర్పస్ అదే. ఆయన చెప్పేటప్పుడైతే కనుక ఇంతకుముందు మనం చదువుకున్న 2వ పాఠ్యభాగం దగ్గరికి వస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏముంది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏమొచ్చిందట? ఇప్పటివరకు లోకరాజ్యాల్లో ఉన్న పాలన మీరు చూశారు, లోకరాజ్యాల్లో ఉన్న రాజులు మీరు చూశారు, వాళ్ళు ఏడుబడిని చూస్తారు, ఏమీ చేయలేరు, వాళ్ళకి ఏమీ చేత కాదు. భార్య భర్తల మధ్యన కూడా సయోధ్య కుదర్చలేని రాజ్యాలు ఇవన్నీ కూడా. ఈ రాజుల యొక్క స్థితి అది. లోకులు చెప్పిన మాటను బట్టి అన్నదమ్ములు వీళ్ళైతే కనుక వీళ్ళ సమాధాన పరచలేరు. స్నేహితుల దగ్గరికి వచ్చినా, లోకంలో ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చినా అది దేశాల మధ్యన సయోధ్య వీళ్ళ వలన కాదు. అందుకనే యుద్ధాలండి. ఈరోజు దేశాలు అయితే కనుక గొప్ప గొప్ప యుద్ధాలు చేసి కొట్టుకుపోతున్నారు. ప్రజల మధ్యన ఈరోజు సయోధ్య లేదు. ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా అయితే మారణ హోమాలే. ఇక్కడ రోజుకొక గొడవ. మన దేశం దగ్గరికి వస్తే మన రీసెంట్గా అయితే కనుక మణిపూర్లో గొడవ జరిగింది. ఏం చేయగలిగారు? 2 జాతుల మధ్యన వాళ్ళైతే కనుక ఒకరినొకరు నరుకు చేస్తున్నారు అనుకుంటే కనుక కనీసం వాటిని ఆపటం కూడా ఎవరి వలన కాలేకపోయింది.
అది మన భారతదేశం అనుకోవడానికి అవమానం అనుకునేటట్టుగా మిలిటరీ ఏం చేయలేకపోయింది, రాజకీయ నాయకులు, పిఎంలో, హోమ్ మినిస్టర్లో ఎవడేం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ చేత కాదు కనుక, ఏం చెప్పడానికి ఏమీ లేదు. మళ్ళీ నిన్నగాక మొన్న అయితే కనుక ఎక్కడ కూడా కొట్టుకున్న ఉత్తరాఖండ్లో అయితే కనుక మళ్ళీ ఏదో గొడవ వచ్చింది. అక్కడ మళ్ళీ ఒకడంతా కూడా పెద్ద రభస, కర్ఫ్యూ పెట్టేశారు, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసారట. ఏంటంటే ఏం చేయగలరు? మనుషుల మధ్యన సమాధానం కుదర్చడం మీ వల్ల అవుతుందా? రోజుకో చోట గొడవ అండి, రోజుకో చోట. మనుషుల మధ్యన ఏ రోజు కూడా ఎక్కడైతే సయోధ్య కనపట్లేదు, సఖ్యత కుదర్చుట ఎవరి వలన కూడా కావట్లా. అందుకనే మనుషులు ఈ పని చేయలేరు. కానీ వాళ్ళు మనుషుల మధ్యన కనుక సయోధ్య కుదర్చాలనుకుంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యం. దేవుని మాట వినకుండా ఎవడైనా గర్వంతో ఉన్నాడు అనుకోండి, నేను వినను అన్నాడు అనుకోండి, వాడు వినను అనుకుంటే కనుక దేవుడు ఏం చేయగలట? వారి గర్వం అనర్చడం చేతనైన వాడు ఆయనే. ఎవరిని ఏ విధంగా అయితే కనుక నట్లు బిగించాలో, ఎవరెవరు స్క్రూలు తీసి అవతల పడేయాలో అన్నీ తెలిసినవాడు ఆయన. ఎక్కడ కూర్చోబెట్టాలో వీళ్ళందరూ కూడా ఏ విధంగా సమాధానపరచాలో తెలిసినవాడు. మనుషులకు అది చేత కాదు. కలహానికి వెళ్ళిపోతున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు, బాంబులతోనో తుపాకులతో బద్దలైపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఈరోజు మనుషులైతే కనుక ఒక్కటిగా ఉండటం మనుషులకి చేత కావట్లా. అందుకనే పరలోకపు దేవుడు స్థాపించే రాజ్యం, ఆ పరలోకపు రాజు యొక్క ఏలుబడి ఏ రోజైతే కనుక మన మధ్యకు వస్తుందో, ఆ పరలోకపు రాజు యొక్క ఏలుబడిలో మనం వెళ్ళామో మనకైతే కనుక సమాధానం ఉండటానికి అవకాశం ఉంటుంది. అలా ఉండాలనుకుంటే కనుక ఏం చేయాలనుకున్నప్పుడు చెప్తాను చూడండి, పరలోక రాజ్యము సమీపించినది, మీరేం చేయాలి? మారు మనస్సు పొందండి. ముందు మనస్సు మారాలండి. మనుషుల యొక్క మనస్సు మారకుండా ఒకవేళ కనుక గొడవలు తగ్గుతాయని మీరు అనుకోవద్దు. ముందు వాళ్ళ దృక్పథం మారాలి. బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు. కులం మార్చుకోవటమో, మతం మార్చుకోవటం అనేది కనుక మనుషులు బాగుపడరండి. లేకపోతే ఇంటిని మార్చటం. ఎందుకంటే కొంతమంది అద్దెల్లో ఉండేవాళ్ళు చాలామందిని చూశానండి. వాళ్ళు 2 నెలలకోసారి, నెలకోసారి, 3 నెలలకోసారి మారిపోవటం వాళ్ళు చూశారండి. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కలిసి రాలేదని అంటాడు ఆయన. మరి కలిసి రాలేదనుకుంటే ఏం చేయాలి? ఇల్లు మారిపోతామా? కొంతమంది సొంత ఇల్లు ఉన్నారనుకోండి, దాని అయితే కనుక ఆ మూల పగలు కొట్టి ఈ మూల కడుతూ ఉంటాడు ఒకడు. వాళ్ళు ఇల్లులు మార్చినంత మాత్రం చేత, స్థలాలు మార్చినంత మాత్రం చేత లోకంలో మనుషులు అంటారు డ్రెస్సులు మార్చుకునే వాళ్ళు కొంతమంది, లేకపోతే సహవాసాలు మార్చుకునే వాళ్ళు కొంతమంది. అలా ఉండదండి. మీరుగానే ఉండండి. ముందు మీ మనస్సు, మీ దృక్పథం మార్చుకోండి. మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారో ముందు నిర్ణయించుకోండి. మీరు లోకము, లోకాశల కోసం మీరు బ్రతుకుతున్నంతసేపు ఆ లోకాశ గతించిపోద్దండి, ఉండదు అది. అలా కాకుండా దేవుని దృష్టితో మీరు బతికితే, ఆ దేవుని మీరు మనసులో పెట్టుకుని ఆయన ఆశల కొద్దీ, ఆయన సంకల్పాన్ని బట్టి కనుక మీరు బ్రతికినట్లయితే నిజంగానే మిమ్మును బట్టి చుట్టూ ఉన్న అందరూ కూడా సంతోషిస్తారు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించిన రోజున ఏదో నా కులమో నా మొత్తమని కొట్టుకు చచ్చేవాడుగా కాకుండా, నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అనుకునే దగ్గర మనుషులు తమకున్న అజ్ఞానాన్ని బట్టి కొట్టుకోవడం కాకుండా, ప్రపంచంలో మానవులందరూ కూడా ఆ దేవుని యొక్క సృష్టి. ఆదామును ఒక మనిషిని బట్టే లోకంలో మానవులందరూ కూడా జన్మించారు. ఆ ఆదామును తయారు చేసిన దేవుడు మాత్రమే మనందరి మీద యజమానుడు గనుక, అందరికీ ఆయన మాత్రమే తండ్రి గనుక, ఆ తండ్రి చెప్పిన మాటను మనం అందరూ అనుసరించిన రోజున ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మనం జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి ఆలోచించుకొని ఆ దేవునికి మనం అయితే కనుక అప్పగించుకున్న రోజున మన జీవితాలు బాగుపడతాయని ఎప్పుడైతే కనుక మనస్సును దేవుని వైపు తిప్పుతామో ఆ రోజు లోకమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. లోక కళ్యాణం అనే మాటకు వస్తే కనుక అప్పుడు అది నెరవేరటానికి ఉంటుంది. మీ మనస్సు మారనంతసేపు మీరు ఏది చేసినప్పుడు కూడా, మీరు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగినప్పుడు కూడా ముందు మనస్సు మారనంతసేపు ఏం సాధిద్దామని మీ దృష్టి మారాలి కదా, మీ ఆలోచన మారాలి కదా. రోమిలకు రాసిన పత్రిక అయితే కనుక అక్కడ చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన మార్గాన్ని ఎన్నిక చేసుకోండి. మీరు పైనున్న వాటిని వెతకటం నేర్చుకోండి. ఆ పరలోకమున దేవుని గురించి మీరు తెలుసుకోండి. ఆయన ఏర్పరిచిన రాజ్యంలో మీరైతే ఉన్న రోజున మీ మనస్సు మారి మీరైతే కనుక దేవుని వైపు తిరిగిన రోజున నిజంగానైతే కనుక మీరు నూతనంగా ఉంటారు. ఒకసారి ఆ మాట చదువుదామా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామండి. చదవండి ఎవరన్నా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మన శరీరం వాస్తవంగా ఎవరికి సమర్పించబడాలట? దేవుని చిత్తం ఆలోచిస్తే కనుక మన శరీరం ఎవరి కోసం ఉపయోగపడాలి? కానీ ఈరోజు మీ శరీరాన్ని ఎవరికి అప్పగించారో తెలుసా? ఈరోజు మన శరీరాన్ని వాడుకుంటుంది ఎవరు? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడుకుంటున్నారు. ఒక్కరికే కాదండి మన హక్కు. చాలామంది నా భర్తకే లేకపోతే నా భార్యకని చెప్తారు సొల్లు. మీరు తల్లిదండ్రులకి మీరు వాడుకున్నారు ఈ శరీరం తెలుసా? మీ తల్లిదండ్రులు చాలా వరకు వాడేశారు దీన్ని. మీరు కనుక్కునే పిల్లలు కొంత వాడేశారు దీంట్లోది. మీ అన్నదమ్ములు వాడేశారు,
మీ స్నేహితులు వాడేశారు, మీ పరిపాలకులు, అధికారులు, నాయకులు చాలామంది శరీరాన్ని వాడేశారు. అందులో మిగిలిపోగా కొద్ది భాగం అయితే కనుక మీ భర్తకి, భార్యకి. చాలామందికి ఆ సంగతి తెలియక నా శరీరం మీద యావత్తు రైట్స్ అన్నీ కూడా నా భార్యకి, భర్తకని చెప్పుకోవటం అలవాటు అయిపోయిందండి. కానీ మీ శరీరాన్ని లోకమున్న ప్రతి మనిషి కూడా, ఎందుకంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు, ఎవరి అవసరానికి తగినట్టుగా వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్కరు తీసేసుకున్నారు, మీకు తెలియదేమో. ఒక్కొక్క అవయవం అయితే కనుక మరొకరికైతే కనుక ఉపయోగపడుతున్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరం ఈరోజు లోకానికి అప్పగించేస్తాం మనం. ఈరోజు మీ అందరూ కూడా దీన్ని వాడుకుంటారు కదా, దీంతో పని చేయించుకునే వాళ్ళు కొంతమంది కదా, దీన్ని పని చేయించుకునే వాళ్ళు కొంతమంది, ఈ శరీరాన్ని అయితే కనుక ఆవాసం చేసుకునే కనుక ఇందులోంచి పుట్టిన వాళ్ళు కొంతమంది, ఈ శరీరం మీద పెత్తనం చేసి వాళ్ళు కోరుకున్న పనులు చేయించుకునే వాళ్ళు కొంతమంది, ఈ శరీరాన్ని అడ్డం పెట్టుకుని సుఖపడి సంతోషించే వాళ్ళు మరికొంతమంది, రకరకాలుగా ఈ శరీరం వాడుకుంటున్నారండి. మనమందరము కూడా మీకు ఇచ్చిన దేహాన్ని ఈ రకరకాలుగా మీరు వాడుతున్నారు. అందుకని అక్కడ పలికేటప్పుడు కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, మీ శరీరంలోను ఎలా అప్పగించాలో తెలుసా ఆయనకి? మీరు దేనికోసం వాడుతున్నా తెలుసా? మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న మీ పరిశుద్ధాత్మకైతే అది ఆవాసం. కానీ మీరేం చేస్తున్నారు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ శరీరం అంటే ఏమనుకుంటున్నారు? అంత విలువైన శరీరాన్ని దేవుడు తన ఈ కుమారుడు యేసు రక్తం చేత కొంటే ఈరోజు మీరు తీసుకెళ్ళి ఎలా చూస్తున్నారో తెలుసా? వ్యభిచార కోపంగా మార్చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. నీ కొడుకు కూతురు ఒకలా తీసేసుకుంటారు కదా, నీ భర్త భార్య మరొకలా వాడేసుకున్నారు కదా, కళ్ళ ముందు కనపట్లా. మీ తల్లిదండ్రికి దీంతో అవసరం ఉంది, మీ అన్నదమ్ములకి అక్క చెల్లికి దీంట్లో అవసరం ఉంది. లోకంలో తెలిసిన వాళ్ళైనా తెలవని వారైనప్పుడు కూడా వాళ్ళు ఊడిగం చేయడానికి ఈ శరీరం పనికొస్తుంది. ఈ శరీరాన్ని అడ్డం పెట్టే కదా పడుపు వృత్తి ఎలాంటిదో, ఈ శరీరాన్ని అడ్డం పెట్టి సంపాదించే మీ సొమ్ము కూడా అదే. ఈ శరీరాన్ని అడ్డం పెట్టే కదా ఏదో ఒక పని చేసే కదండి, ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో, ఒక వ్యవసాయమో, ఒక కూలియో, మరొకటో. ఏం చేస్తారు చివరికి? ఈ శరీరాన్ని అడ్డం పెట్టి బ్రతికే కదా కావలసిన జీవనోపాధి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు. రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ శరీరాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ వాస్తవంగా అయితే కనుక ఇక్కడ అదే అనట్లేదేనా? మీ శరీరంలోనూ పరిశుద్ధంగా ఎవరికి అప్పగించాలట? సహోదరులారా, పలికేటప్పుడు చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకోడని మిమ్మను, మీ దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను కదా. దేవుని వాత్సల్యత ఉంది, మీరు నా వారే అన్న వాత్సల్యత. దేవుని బట్టి ఆలోచిస్తే, లోకపరంగా ఆలోచిస్తే నువ్వెవడో నాకు చెప్పడానికని మీలో చాలామంది అనొచ్చండి. నువ్వు నా కుటుంబీకుడివా, నా భర్తవా, నా తండ్రివా, నా అన్నవా, తమ్ముడని చాలామంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారండి. లోకంలో మా కులానికి సంబంధించిన వాడా, లేకపోతే మా మతానికి సంబంధించిన వాడవా, మా సంఘానికి సంబంధించిన వాడవా, చాలామంది అడుగుతారండి. అలాగా ఏంటంటే మీరేంటి మమ్మకు చెప్తున్నారు, మా కట్టుకున్న భర్తలే మాకు చెప్పట్లేదు, మధ్యలో మీరేంటని. నిజమే, మామూలుగా భౌతికంగా శరీరపరంగా ఆలోచిస్తే మీకు నాకు ఏ సంబంధం లేదు. కానీ దేవుని దృష్టితో ఆలోచిస్తే కనుక మీ మీద నాకు వాత్సల్యం ఉంది. ఎందుకంటే ఆ దేవుని దృష్టితో ఆలోచిస్తే మీలో ఉన్న ఊపిరి, నాలో ఉన్న ఊపిరి ఒకటే. మీకు ప్రాణం పోసిన వాడు, నాకు ప్రాణం పోసిన దేవుడు, మన ఇద్దరికి తండ్రి, ఆ పరలోకముందున్న దేవుడే. ఆయనతో ఆలోచించుకుంటే కనుక, ఆయనతో పోలిక పెట్టి చూసుకున్నప్పుడు మీరు నాకైతే కనుక తోబుట్టు కనపడతారే తప్ప, ఓ సహోదరుడు కనపడతాడే తప్ప దూరం కాదు. మీకు అర్థం కానంతసేపు నేను పరాయివాడిగా ఉంటాను, మీకు అర్థమైతే కనుక మీ ఇంట్లో వాడిగా ఉంటాను. దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని మీరు ఎవరైనా కానీ మీ తోటి వారిని చూసినప్పుడు వాళ్ళని పరాయి వాళ్ళుగా చూసినంతసేపు మీకు దేవుడు అర్థం కాలేదని అర్థం. వారితో మీరు విభేదాలు కలిగించుకుని, వేరు అంటే భేదములు కలిగించుకుని మీరు ఉన్నారనుకోండి, సపోజ్ వాళ్ళు వేరు మేము వేరేని కనుక మీరు గ్రూపులుగా ఉన్నారనుకుంటే మీకు దేవుడు అర్థం కాలేదని అర్థం. కానీ దేవుడు నీకు అర్థమైతే కనుక అందరూ నా వాళ్ళే. లోకపరంగా ఆలోచిస్తే, శరీరపరంగా ఆలోచిస్తే మీరు వేరు, నేను వేరు. మరి ముఖ్యంగా మన దేశ దరిద్రతను బట్టి ఆలోచిస్తే కనుక కులాలు వేరు కదా, ఇక్కడ మతాలు వేరు అని చెప్పుకునేటటువంటి, ప్రాంతాలు వేరు, భాషలు వేరు. ఇక్కడైతే కనుక మనకి దరిద్రాలు చాలా ఉన్నాయండి. అందుకని ఒకరికొకరు మనం పడం. రాజకీయ పార్టీలు పెట్టిన కూడా చివరికి మనుషులు విడిపోయే పరిస్థితి మంది. కానీ మీరు దేవుణ్ణి చూసిన రోజున, ఆ దేవుని చిత్తాన్ని బట్టి ఆలోచించిన రోజున మనందరం కూడా ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం కదా, మనందరిలో ఒకే ఊపిరి కదా. నేను పీల్చే గాలినే మీరు పీలుస్తున్నారు, మీరు వదిలేసిన గాలినే మళ్ళీ నేను పీలుస్తున్నాను. మనమందరం ఒకే రూపంతో ఉన్నాం, మనమందరం కూడా అయితే కనుక ఒకే అవయవాలతో బ్రతుకుతున్నాం. కాబట్టి మన మధ్యన ఏ భేదము లేదన్న ఫీలింగ్తో మనందరం కూడా ఒక్కటిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దాన్ని అక్కడ చెప్తున్నాడు దేవుని వాత్సల్యం. ఆ దేవుడు మన ఎడల ఎలాంటి వాత్సల్యం అయితే చూపిస్తాడో, దేవుడిని ఎరిగిన వారు కూడా తోటి వారి ఎడల అలాంటి వాత్సల్యాన్ని చూపిస్తారు. అప్పుడే కదా ఎదుటి వారిని ప్రేమించాలనే మనసు నాకు ఎప్పుడు వస్తుంది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలనే మనస్సు నాలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే, ఆ వాత్సల్యత నాకు కలిగినప్పుడే మిమ్మల్ని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు వేరు నేను వేరన్న భావన కలిగినంతసేపు నేనెందుకు వైషుడే, నేనెందుకు మిమ్మల్ని నేను లవ్ చేయాల్సిన అవసరం నాకు ఎందుకు వస్తుంది? మీ మేలు నేనెందుకు కోరుకుంటాను? మీకు క్షేమాన్ని నేను ఆశించాల్సిన అవసరం రాదు కదా అని. లోక మర్యాద అయితే కనుక మనుషుల మధ్యన విభేదాలు ఉన్నాయి.
మీ పుట్టుకలు వేరు, నా పుట్టుక వేరు అంటున్నారు కొంతమంది. మరి వీళ్ళకైనా 10 కాళ్ళు 10 చేతులు ఎక్స్ట్రా వచ్చినాయి ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ నవ్వొస్తూ ఉంటుందండి వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు చూస్తుంటే కనుక. వాళ్ళైతే కనుక తమను తాము గొప్ప చేసుకోవడం కోసమైతే కనుక పలుకుతున్న ఏదో ఉత్తర ప్రగల్భాలని చెప్పి డంపప్ మాటలు ఉంటాయి కొన్ని. ఏముంది మీ దగ్గర? పుట్టుకతో మీకు ఏమొచ్చింది? మీరు నేర్చుకున్న దానిని బట్టో తర్వాత సంపాదించిన దాన్ని బట్టి మీరు అతిశయపడటమే తప్ప ఒకళ్ళు మీరు గొప్పలని చెప్పడం కోసం దేవుడు మీ పుట్టుకతో ఏమైనా ఇచ్చాడా? మనుషులైతే కనుక వేరు వేరు, పుట్టుకలే వేరు అన్నట్టుగా ఈరోజు అయితే కనుక మనుషుల మధ్యన విభేదాలు కలిగించే వాళ్ళు ఎక్కువైపోయారు. లోకంలో అయితే కనుక ఆర్థికపరమైన స్థితిగతులను బట్టి అసమానతలు ప్రేరేపిస్తున్నారు కదా. ప్రాంతాలను బట్టో జాతులను బట్టో రకరకాలుగా మనుషుల మీద ఒకరికి ప్రేమ లేకుండా చేస్తున్నారు. మేము ఒకటేనే చెప్తున్నారే తప్ప వారి మధ్యన ఐక్యత లేదు. ఇనుము మట్టి పొసగనట్టుగానే వాళ్ళు ఉండిపోతున్నారు. ఒకరినొకరు ప్రేరేపించుకునే పరిస్థితి లేదు, ఒకరినొకరు తోడ్పాటును అందించుకునే పరిస్థితి లేదు. అందుకని యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చెప్తున్నమాట, మీరు ఇలా ఉన్నంతసేపు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. మీ జీవితానికి కూడా అయితే కనుక భవిష్యత్తు లేదు, గమ్యం ఉండదు. మీకు చివరికి అగాధంలో పడాల్సిన పరిస్థితి, నరకంలో కాలాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితి మీకు రాకుండా ఉండాలనుకుంటే మీరు పరలోకం చేరాలి. పరలోకం చేరాలనుకుంటే ఈరోజు దేవుడు ఏర్పరిచిన ఆ పరలోక రాజ్యంలో మీరు ఉండాలి. ఆ పరలోక రాజ్యంలో మీరు ఉండాలనుకున్నప్పుడు ముందు మీ శరీరాన్ని ఎందుకు వాడాలో తెలుసుకోండి. మీ ధనాన్ని ఎందుకు వాడాలో తెలుసుకోండి. మీకు ఇచ్చిన భర్తను బట్టి ఆలోచించినా, భార్యను బట్టి ఆలోచించినా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన గర్భఫలాల గురించి ఆలోచించినా, వాటన్నిటిని ఏ విధంగా మీరైతే కనుక చక్కగా వాటిని వినియోగించుకోవాలన్న సంగతి అయితే మీకు తెలుసుకోవాలి కదా అని ఈయన అంటున్న మాట చూడండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలోనూ ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎవరి దృష్టితో? దేవుని దృష్టితో ఆలోచిస్తే కనుక మీ శరీరాలు ఎవరికి ఇవ్వాలట? దేవునికి ఇవ్వాలి. కానీ మనం ఎవరికి ఇస్తున్నామో అర్థమైంది కదా. అప్పుడు ఆ మాట ఫైనల్గా వచ్చినప్పుడు ఆయన అన్నాడు చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మనం అందరం నేర్చుకున్నది ఏంటి? చుట్టూ ఉన్న వాళ్ళు చూసి మనం కూడా అలవాటు పడిపోయాం. చుట్టూ ఉన్న లోకం ఏం చేస్తుంది అన్న ఉద్దేశంతో లోకులకి పనేమీ లేదు. ఎందుకు బతుకుతున్నారో తెలియదు, అజ్ఞానమనాలో అమాయకత్వంలో తెలియదు, పశువులకి మృగాలకి పెద్ద తేడా తెలియదు. వాటి వలనే ఏదో ఉన్నంతసేపు బ్రతుకుదాం, ఏదో ఒక రోజు చనిపోదాం, ఇవాళ చస్తే కనుక రేపటికి 2 అన్న మాటతో వెళ్ళిపోతున్నారే. కానీ నా జీవితం వల్ల అయితే కనుక చివరికి నేను సాధించేది ఏంటి? ఈ జీవితంలో నేను పొందుకోవాల్సింది ఏంటి? ఈ జీవితాన్ని ముగించిన తర్వాత నేను చేరబోయే స్థలం ఏంటనే సంగతి ఈ లోకంలో చాలామందికి తెలియట్లేదు. అలాంటి లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందండి. మీరు మారండి, మీ మనస్సు మార్చండి. డ్రెస్ మార్చినా ఉపయోగం లేదండి. ఇదైతే మీ శరీరాన్ని బట్టి ఆలోచించినప్పుడు మీరు చేసుకున్న మార్పులు మీ అందచందాలను బట్టో, ఆభరణాలను బట్టో, వస్త్రాలను బట్టో, ఇళ్లను బట్టో ఇది కాదని మీరు మారాల్సింది. ముందు మీ మనస్సు మారాలి. మీరెవరో అన్న సంగతి తెలుసుకోండి. మీ హృదయంలో కనుక దేవునికి చోటిచ్చిన రోజున మీరు కూడా దేవుని వరే ఆలోచించడానికి, తోటివారి ఎడలైతే కనుక వాత్సల్యంతో వారిని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. నీ తోటివారిని ప్రేమించిన రోజున కలహం రాదండి. మీరు తోటివారిని క్షమించే మనసున్న రోజున కలహాలు రావండి. మీరు ఎదుటివారి ఎడల కనికరం ఉన్న రోజున మీరు సమాధానంతో ఉంటారు కానీ గొడవలు రావండి. ముందు దేవుని పోలిక మీలో వచ్చిన రోజున, దేవుని మర్యాదను మీరు అనుసరించిన రోజున మీరు సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని బట్టి మీ చుట్టూ ఉన్న సమాజం కూడా సంతోషంగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు మనం చదువుతున్నప్పుడు పరలోకం అనే మాటకు వస్తే కనుక ఊరికి వెళ్ళిపోవడం గురించి కాదండి. ఆ పరలోకానికి వెళ్ళాలనుకుంటే ముందు మీరు మారు మనస్సు పొందాలి కదా. మీ మనస్సు మారాలి. మారేనని పేదలతో చెప్పడం కాదు, మీరు మారు మనస్సుకు తగిన ఫలములను ఏం చేయాలి? మీరు ఫలించాలి కదా. నేను మారు మనస్సు పొందాననుకుంటే కనుక అందుకు తగినట్టుగా నా బ్రతుకు కనపడాలి కదా. లోకం దృష్టిలో నేను ఎలా ఉన్నాను, లోకాన్ని ఏం చేస్తున్నాను, దేవునికి ఎలా ఉన్నాను, ఆ దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నానని ఎవరికి వారు పరిశీలించుకోవాలి. నేను లోకాన్ని ప్రేమిస్తూ బ్రతుకుతున్నానా, దేవుని చిత్తాన్ని బట్టి అయితే కనుక ఆ పరలోకాన్ని ప్రేమిస్తూ బ్రతుకుతున్నానా? ఒకసారి ఆలోచించుకోండి. నా దృష్టి ఎలా ఉంది? నా మనస్సు దేని మీద లగ్నం చేశాను? ఏది కావాలని నేను కోరుకున్నాను? దేవుణ్ణి కావాలనుకుంటున్నానా, లోకం కావాలనుకుంటున్నానా? ఒకవేళ లోకాన్నే కావాలనుకుంటే కనుక ఇంకా నా బ్రతుకైతే మాత్రం నిష్కృతి లేదు కదా. ఎప్పటికీ ఇదే బ్రతుకు, ఎప్పుడు ఇదే ఆలోచన. ఇక్కడ ఒకటే మాట అంటే యేసుప్రభువు వారు, బాధలు ఎప్పుడు మీకే ఉంటాయి, బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, బాధలు కూడా మీకే. ఎందుకంటే మీరు ఆలోచించే విధానం అలా ఉంది కనుక. ఆ బాధ పోదు. ఒంట్లో ఉన్న రోగాన్ని బట్టి మీకు బాధ, కుటుంబంలో ఉన్న కలతలను బట్టి మీకు బాధ, కాపులో రేగుతున్న చిచ్చులను బట్టి మీకు బాధ, ఎప్పటికీ బాధే. ముందు ఆ బాధ పోవాలనుకుంటే, మీలోనూ విసుగు తొలగిపోవాలనుకుంటే, ఆ దేవుని చిత్తాన్ని బట్టి నిజంగానే మీ జీవితాన్ని కనుక ఎంజాయ్ చేయాలనుకుంటే, దాన్ని అనుభవించే పరిస్థితి మీకు రావాలనుకుంటే ముందు మీ మనస్సు మార్చండి. మీరు ఎందుకున్నారో, ఈ శరీరం మీకు విలువేంటి మీకు తెలుసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలం మీకు విలువేంటి తెలుసుకోండి.
అందులో ఒక్క రోజు పోయినప్పుడు కూడా మరలా తిరిగి రాదన్న సంగతిని గుర్తెరిగి ప్రతిదినము కూడా కొడు జాగ్రత్తతో ఆ దేవాతి దేవుని ఎడల మనమందరము కూడా కృతజ్ఞత కలిగి జీవించటానికి, భయభక్తులతో ఆయన సన్నిధిలో ఉండటానికి, లోకంలో ఉన్నంతసేపు ఆయనకి మహిమార్థంగా బ్రతికి రేపటి దినాన ఆ పరలోకంలో మనందరం క్షేమంగా చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా, ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించారు తండ్రి. ఈరోజు ప్రభా మేమున్న కాలం అంత్యకాలం అన్న సంగతి ప్రభా మీరు చెప్పిన గుర్తులను బట్టి మేమైతే స్పష్టంగా గ్రహించగలుగుతున్నాం. ఎక్కడికో వెళ్ళక్కలేదు ప్రభా తండ్రి. మా కాపురం గురించి ఆలోచించినా, మా కుటుంబం గురించి ఆలోచించినా అందరూ ఐకమత్యంగా ప్రభా మేము ఉండగలుగుతున్నామా? ఇనుము బురద కలిసినట్టు ప్రభా మేమైతే కనుక సయోధ్య లేకుండా బ్రతుకుతున్నామన్న సంగతి ఒకసారి మమ్మల్ని మేము ఆలోచించుకుంటే మాకు చక్కగా స్థిరపడుతుంది, బోధపడిపోతుంది. నిశ్చితమైతే చేరిన మాలో ఎవరము కూడా ప్రభా మీరు చెప్పిన ఈ సంగతి మర్చిపోకుండా తండ్రి, సమయం ఆసన్నమైంది, ఇప్పటికైనా మా మనస్సు మార్చుకొని మా దృష్టిని ప్రభా పరలోక వైపు త్రిప్పాలని తండ్రి, మీ చిత్తానుసారంగా ఈ లోక మర్యాదను బట్టి కాదు కానీ తండ్రి మీ మర్యాదను అనుసరించి మేము జీవించాలన్న ఆలోచన తలంపు ప్రతి ఒక్కరికి కలుగు చేయమని వేడుకొనిచున్నాం. మాలో ఎవరము కూడా వినిన మాటలు వ్యర్థమని తలంచక ఇప్పటికైనా తమ బ్రతుకులు మార్చుకున్నట్లుగా ముందు తమ మనస్సులను మార్చడానికి తండ్రి మీ చిత్తానికి తగినట్టుగా ప్రభా బుద్ధిపూర్వకంగా ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించినట్లుగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకున్నట్లుగా లోకపరంగా ఉన్న ప్రభా బలహీనతలన్నిటినీ విడిచిపెట్టి ఆ పరలోక వైపు చూచినట్లుగా కావాల్సిన సహాయమును మా అందరికీ దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ చక్కటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ముందున్న మా కార్యక్రమమును మీ నామమునకు మహిమార్థముగా జరిగించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.